ఇక దాంతో పాటుగా ఇంకొక అంశానికి సంబంధించి చూడాలి. గిది ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ రేవంత్ రెడ్డి పత్రాల సీఎం ఇచ్చినవన్నీ పత్రాలే, ఉద్యోగాలు కాదు. పత్రాలు ఇస్తే ఉద్యోగాలు ఇచ్చినట్ట? 20 నెలలలో ఇచ్చింది 5,000 ఉద్యోగాలే. 60,000 ఉద్యోగాలు ఇచ్చింది బీఆర్ఎస్. రేవంత్ ఎందుకు అబద్ధం చెప్తుండు? నోటిఫికేషన్లు వద్దని మేము ధర్నా చేశామా? 2 లక్షల ఉద్యోగాలు ఇస్తారన్న నమ్మకం లేదు. దొడ్డిలో గుడ్లైనా మారతాయే కానీ మీరు మారరు. మా ఉద్యోగాల కోసం మీరు ఆమరణ దీక్ష చేయాలి. మీరు నాన్ ముల్కీ గో బ్యాక్ ఉద్యమం రావాలి. ప్రైవేటు ఉద్యోగాలలో 90% లోకల్ వాళ్ళకి ఇచ్చేలా చట్టం తెచ్చి అమలు చేయాలి. నిరుద్యోగులు సెంట్రల్ లైబ్రరీలో నిరుద్యోగులతో ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ భేటీ అంటూ కూడా చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. మీరు ఏంటి అంటే ఇక్కడ ప్రధానమైన ఎపిసోడ్ ఒకసారి చూడుర్రి. తెలంగాణకు సంబంధించి మీరు మారరు. దొడ్లల్లో ఉన్న గొడ్లైనా మారతాయేమో కానీ మీరు మాత్రం మారరు. ఎన్ని నోటిఫికేషన్లైనా ఇవ్వాలని ఎన్నిసార్లు చెప్పినా ఎన్నిసార్లు అడగాలి? మీకు తెలియదా? ఇంటెలిజెన్స్ ద్వారా మా బాధలు తెలవడం లేదా? మేము చెప్తేనే మీకు తెలుస్తుందా? అంతా డ్రామాలు ఆడుతున్నారు. మీకు ఉద్యోగాలు వస్తాయనే అంటే మాలాంటి నిరుద్యోగుల దగ్గరికి వస్తారు. మమ్మల్ని కలిస్తే రాజకీయ నిరుద్యోగులకు పదవులు వస్తాయి కానీ మాకు మాత్రం ఉద్యోగాలు రావు. జీవో 29 ఎవరు తీసుకురమ్మంటే తీసుకొచ్చారు? మేము అడగలేదు. ఆగస్టు 15వ తేదీ వరకు నోటిఫికేషన్లు ఇవ్వాలి, లేదంటే మరో ఉద్యమం తప్పదు. ఇంద్రానాయక్ నిరుద్యోగి అంటూ కూడా చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. సో పూర్తి స్థాయిలో కూడా జరిగిన పరిణామాలలో ఒక అంశాన్ని కూడా చూడండి. ఇక్కడ చాలా క్లారిటీగా కూడా ఇక్కడ చూడండి. నేనేమంటున్నానంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఈ ఎపిసోడ్లలో భాగంగా కొన్ని ప్రధానమైన అంశాలను కూడా మనం చూద్దాం. ఏంటి అంటే రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ప్రధానమైన ఎపిసోడ్ ఏంటి అంటే తెలంగాణ ప్రాంత ప్రజలందరికీ కూడా తెలిసిన విషయమే. ఏంటి ఇక్కడ జరుగుతున్న ఈ ఎపిసోడ్లలో భాగంగా కొన్ని ప్రధానమైన అంశాలు మనం ఆలోచించాలి. ఏంటి అంటే నిరుద్యోగుల టాపిక్ విషయంలో చాలామంది ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారండి. అంటే నిరుద్యోగుల బాధ ఉన్నదా, నిరుద్యోగులకు బాధ ఉండదా, మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారా అని కొందరు అనొచ్చు. ఈ నిరుద్యోగులకు సంబంధించిన అంశం ఏదైతే ఉందో ఈ నిరుద్యోగులకు సంబంధించి ఒకసారి నేను మాట్లాడతా. దీంట్లో 3 రకాల కుట్రలు ఉన్నాయి. ఇంకోటి అడిషనల్గా ఉంటుంది. ఒకటి ఈ 3 రకాల కుట్రలు ఏంటి అంటే ఫస్ట్ నిరుద్యోగి ఎక్కడో ఒక గ్రామానికి సంబంధించిన వ్యక్తిని అక్కడ 10వ తరగతి 12 తర్వాత 15వ తరగతి +2 అంటే ఇక డిగ్రీలు పీజీలు అంటే 10th ఇంటరు డిగ్రీ పీజీ లేదా బీటెక్ ఎంఫామ్ ఇతరత్ర ఏదైనా స్టడీ కావచ్చు. చదువుకొని ఏమొస్తారు? కామన్గా చదువు అంటే నాలెడ్జ్ పెంచడం లేదా పూర్తి స్థాయిలో కూడా మనం ఎలా బతకాలి అనేది ఒక క్లారిటీ ఇస్తుంది. సో దాంట్లో భాగంగా నిరుద్యోగులకు సంబంధించి చదువుకొని ప్రభుత్వం అంటే రాష్ట్ర ప్రభుత్వం దాంతోపాటు ప్రజలు వీళ్లకు మధ్యవర్తులుగా సేవలు అందించడానికి ఒక శాఖలు ఉంటాయి. ఆ శాఖలకు సంబంధించిన ప్రభుత్వ ఉద్యోగాలు చేయడానికి ఇక్కడికి వచ్చి పలానా కోచింగ్ సెంటర్లకు సంబంధించి రకరకాలుగా చదువుతారు. ఇందులో మాఫియా ఏంటంటే ఫస్ట్ ఇక్కడ ఒక కోచింగ్ సెంటర్ ఉంటుంది. ఈ కోచింగ్ సెంటర్ నిర్వాహకులు ఏం చేస్తారు అంటే ఫస్ట్ నిరుద్యోగులను రెచ్చగొడతారు. నెంబర్ 1 పాయింట్. ఈయనకేం లేదు. ఇప్పుడు నిరుద్యోగులు ఉన్నారబ్బా, నిరుద్యోగులు చదువుకొని ఎగ్జామ్లు రాస్తే ఉద్యోగాలు వస్తాయి. కోచింగ్ సెంటర్ యాజమాన్యానికి ఏమొస్తాయి? నోటిఫికేషన్లు ఆపితే నిరుద్యోగులు వాళ్ళ కోచింగ్ సెంటర్లలో నిండుతారు. దానివల్ల వీళ్ళకు పైసలు వస్తాయి. దాన్ని ఉద్యమంగా మలుస్తే వీళ్ళకు పైసలు వస్తాయి. మీరు ఒకసారి ఆలోచించాల్సిన విషయం. పెద్ద మాఫియా ఉంటుంది నిరుద్యోగుల వెనకాల. నిరుద్యోగుల వెనకాలంటే వాళ్ళకి తెలియకుండా హిప్నాటిజం చేస్తారు అన్నట్టు. వాస్తవానికి ప్రభుత్వం ఏం చేస్తుంది అంటే నోటిఫికేషన్లు ఇవ్వాలి. ఇది తక్షణ కర్తవ్యం ఏ ప్రభుత్వం మీదనైనా ఉండని. ఏడాదికి 2 లక్షల 3 లక్షల ఇవన్నీ పక్కన పెడితే ఏంటి అంటే ఫస్ట్ ఏదైనా ప్రభుత్వం అధికారంలో అది కాంగ్రెసా బీజేపీ లేదా ఇతరత్ర ఏ పార్టీ అయినా కానీ అధికారంలో ఉన్నప్పుడు ఏం చేయాలంటే ఖచ్చితంగా కూడా ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వాలి. ఈ నోటిఫికేషన్లు ఏంది? ప్రభుత్వానికి సంబంధించిన శాఖలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రభుత్వ శాఖలలో ఖాళీలను భర్తీ చేయడానికి ఉద్యోగ నోటిఫికేషన్ అనేది ఇవ్వాలి. ఇది ప్రభుత్వం యొక్క అసమర్థత వల్ల నిరుద్యోగులు ఇబ్బంది పడతారు. ఓకేనా? రెండోది, నిరుద్యోగులకు సంబంధించి ఉద్యోగ అవకాశాల కోసం వీళ్ళు రోడ్లు ఎక్కాల్సిన పరిస్థితి ఎవరు తీసుకొస్తారు అంటే
వీళ్ళకు ఉద్యోగ అవకాశాల కోసం ఇప్పుడు ఏజ్ ఉంటుంది, సర్టన్ ఏజ్. కొన్ని ఉద్యోగాలకు 30 సంవత్సరాలు, కొన్ని ఉద్యోగాలకు 35 సంవత్సరాలు, ఇట్లా ఏజ్ ఉంటుంది. ఎందుకంటే నాకు ప్రభుత్వ ఉద్యోగమే లక్ష్యం, నేను పలానా డిపార్ట్మెంట్లో పలానా ఆఫీసర్గా పనిచేయడం నా లక్ష్యం, నేను అక్కడ సేవలు అందించాలని ఒక నిరుద్యోగి ఆశయం అనేది ఉంటుంది. కాబట్టి తాను ఏం చేస్తాడు అంటే పలానా పోస్టులు అయితే ఖాళీ ఉన్నాయి, నేను ఇప్పుడు చదువుతా, ఖచ్చితంగా ఉద్యోగాన్ని కొడతా అనే ధీమాతోనే ఆయన ఏం చేస్తాడు అంటే పూర్తిగా కూడా ఆ ఉద్యోగం కోసం తన శక్తి సామర్థ్యాలు అన్నింటినీ ఉపయోగించి ఖచ్చితంగా కూడా ఉద్యోగం కోసం సాధించడానికి సవాలక్షగా కూడా పూర్తి స్థాయిలో ప్రయత్నం చేస్తాడు. ఆ ప్రయత్నంలో భాగంగా ఏం జరుగుతుంది అంటే నిరుద్యోగి ఈ ఉద్యోగ నోటిఫికేషన్ రాకపోవడంతోనే తన ఏజ్ అనేది రోజు రోజుకు తగ్గిపోవడం, ఏజ్ అనేది పెరగడం వల్ల దానికి అతను అన్ఫిట్ అయిపోవడం వల్ల తన భవిష్యత్తు అనేది అంధకారంలో మారుతుంది అనేది ఒక అంశం. ఇది ఎవరి వల్ల అంటే ప్రభుత్వం లో ఉండే అంటే అధికారానికి సంబంధించి అధికారంలోకి రావడానికి ఇప్పుడు సర్పంచ్ ఎన్నికలు ఉన్నాయి, పూర్తి స్థాయిలో ఎన్నికలు నిరుద్యోగులు నిరుద్యోగులను ఎప్పుడు అంటే ప్రధానంగా కూడా అసెంబ్లీ ఎలక్షన్స్ కానీ పార్లమెంట్ ఎలక్షన్స్లో వీళ్ళను నిరుద్యోగులను ఎట్లా అంటే షాప లెక్క రాజకీయ నాయకులు వాడుకుంటారండి. రెండోది ఈ నిరుద్యోగుల విషయంలో ఇంకొకటి ఏంటంటే ఎమ్మెల్సీ ఎన్నికలు వచ్చినప్పుడు. ఇక మూడో విషయం ఏంది అంటే ఈ కోచింగ్ యాజమాన్యాలు, కోచింగ్ సెంటర్లు అని ఉంటాయి కదా, మీరు అమీర్పేట పోతే మాత్రం ఇట్లా గిర్రన తిరుగుతుంది తలకే, ఇట్లా తిరగాలి మీరు ఇట్లా తిరుగుతుంది. ఆడ చూసినా కూడా బోర్డులు, అది ఏం బోర్డులు కనబడతాయి తెలుసా, అసలు ఏ సినిమాలలో కనబడని సినిమా కనబడుతుంది. మీరు అమీర్పేట, ఎస్ఆర్ నగరు, దిల్షిప్ నగరు, మళ్ళీ ఇటు ఆర్టీసీ క్రాస్, ఎటు పోయినా ఏడు చూసిన బోర్డులే. మరి చిన్నప్పటి నుండి చదివిన చదువులు అక్కడ వాళ్ళు చెప్పే స్పెషలైజేషన్ ఏందో, ఆ మర్మం ఏందో కానీ కోచింగ్ సెంటర్లకే తెలవాలి. కానీ వీళ్ళు ఏం చేస్తారంటే నిరుద్యోగులకు సంబంధించి కోచింగ్ల పేరుతోని వేల రూపాయలు వసూలు చేసి అసలేం ఆ నిరుద్యోగులు పొట్టకూటి వాళ్ళు ఏంది పేద మధ్యతరగతి కుటుంబాలలో పడతారు. ఇక్కడ 5 రూపాయల భోజనం చేసో కలో గంజో తాగి పూర్తి స్థాయిలో ఉద్యోగం కొట్టాలన్న ఆశతోనే ఉంటారు. వాళ్ళ దగ్గర ఉన్న రక్తాన్ని వీళ్ళు ఏమైనా ఫ్రీ కోచింగ్లు ఇస్తారా? ఇయ్యరు. ఈ యాజమాన్యం వీళ్ళని ఇక్కడ ప్రోద్బలం చేస్తుంది. సో అల్టిమేట్గా వీళ్ళందరి మధ్యలో ఈ రాజకీయ నాయకులకు అవకాశం ఎవరిచ్చిర్రు? నిరుద్యోగులు ఇచ్చిర్రు. ఎవరన్నా ఒక నాయకుడు మా కోసం ఈయన పోరాటం చేస్తాడు. ఎందుకు పోరాటం చేస్తాడు? ఇప్పుడు ఎగ్జాంపుల్ వైఆర్టీవీ రంజిత్ ఉన్నాడు, ఎందుకు పోరాటం చేస్తాడు? ప్రజా సమస్యల మీదే చేస్తాడు. ఇప్పుడు గతంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గద్దెదించి కాంగ్రెస్ నాది, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దెదించి ఇంకో ప్రభుత్వం అవుతుంది. మళ్ళీ రేపు పొద్దుగాల అదే పోరాటం జరుగుతుంది. ఎందుకు జరుగుతుంది? ప్రభుత్వం అనేది ఒక ప్రణాళికాబద్ధంగా వెళ్ళకపోవడం వల్ల, ప్రభుత్వం పూర్తి స్థాయిలో గత ప్రభుత్వాలు చేసిన తప్పులను పొరపాట్లు ఈ ప్రభుత్వం చేయకుండా ఉండాలనేది ఒక ఆశయం, ఆకాంక్షతో పోతుంది. కానీ అవి తప్పులు చేస్తే మనం ఇలాగే ప్రశ్నిస్తాం. ప్రభుత్వాలకు సంబంధించి మనం చెడ్డ పేరు వస్తుంది. ప్రభుత్వాలు ఏమో కొత్త ప్రభుత్వాలు మారుతూనే ఉంటాయి. అప్పటి కేసులు ఇప్పటి కేసులు అన్నీ మోసుకుంటాం, మనం వెళ్తాం. ఇక్కడ కూడా ఏం జరుగుతుంది అంటే నిరుద్యోగి జీవితం అట్లా బలైపోతుంది. కోచింగ్ సెంటర్లు లాభపడతాయి, ఇక్కడ మన విషయంలో ఏమో ప్రభుత్వాలు లాభపడతాయి. సో ఇక్కడ అల్టిమేట్గా ఒకటే వీళ్ళు చేయాల్సిన పని, ఐదర్ డైరెక్ట్ ముఖ్యమంత్రిని కలిసేసి మాకు గిన్ని పోస్టులు కావాలి, లేదా ఏ శాఖలలో ఉన్నాయో వాటికి సంబంధించి పూర్తి స్థాయిలో కావాలి, లేదా రాష్ట్ర గవర్నర్కో లేదా రాష్ట్రపతికో లేదా ఇతర కేంద్రానికో ఏదన్నా ఒక ప్రత్యామ్నాయ మార్గం చూసుకోరు. కానీ ఈ రాజకీయ నాయకులను మీరు ఎంటర్టైన్ చేయకూడదు. రాజకీయ నాయకులు పీకి పొడిసే ఏమి ఉండదు. వాళ్ళు మీకు దాన్ని ఏమంటారంటే నా భాషలో చెప్పాలంటే ఎవరు నోటిఫికేషన్ ఇచ్చేటోడుగా. మీరు అనవసరంగా రాజకీయ నాయకులను నమ్మి వాళ్ళ మైకులు పెడతారు, ముచ్చట్లు పెడతారు. ఏం లేదు, మీరు చదువుకోర్రి, స్టేట్ కాకపోతే సెంట్రల్ చూసుకోర్రి, అది కాకపోతే వ్యాపారాలు చేయాలి, అది కాకపోతే ఇన్నోవేషన్ క్రియేషన్ చేయర్రి. ఇప్పుడు హైటెక్ సిటీ పోతే తెలుస్తుంది. ఓన్లీ ప్రభుత్వ ఉద్యోగం కోసమే మనం పుచ్చినామా అంటే అది ఒక భాగం అంతే, దానికోసమే కాదు. జీవితాలను మాత్రం నాశనం చేసుకోకూడదు. నేను రిక్వెస్ట్ చేస్తున్నా, ఇది మాత్రం చాలా క్లారిటీ. ఎందుకంటే చాలా చోట్ల నిరుద్యోగులను చూస్తే బాధ అనిపించి చెప్తున్నా. మిమ్మల్ని ఏదో బాధ పెట్టాలనో లేకపోతే ఇందులో జరిగే మర్మం ఏంటి అంటే, మీరు నిరుద్యోగులు అనే వ్యక్తులు మీరు చాలా ఏంది అంటే అద్భుతమైన మేధాశక్తి కలిగిన వారు కనుక మీ మేధాశక్తిని అక్కడితో ఆపకుండా ఈ రాజకీయ నాయకులు లేకపోతే మేధావులు అనే పేరు చెప్పి మీరు ఆ ఉచ్చులో ఆ ట్రాప్లో పడకండి. ఐదరారు ముఖ్యమంత్రిని కలిసి డైరెక్ట్ గిన్నె నోటిఫికేషన్ అంటే ఇప్పుడు ప్రభుత్వం ఏం చేస్తుందండి? వాళ్ళ రాజకీయ అవకాశవాదులు, వాళ్ళు పదవుల కోసం చూస్తారు. ఏమన్నా ఎన్నికలు ఉన్నాయో ఇస్తారు, ఏదన్నా ఇబ్బంది అవుతుందా వేస్తారు, లేదా ఏదైనా ఉద్యమం జరుగుతుందా డైవర్ట్ చేస్తారు. అంతే, అంతకు మించి ఏముంటుంది చెప్పండి? వాళ్ళు అవకాశవాదులను కాబట్టి వాళ్ళను మనం తొక్కి పెట్టాలి మన కాడ, లేకపోతే వాళ్ళు మన దగ్గర ఎందుకు ఉంటారు? ఈ విషయాన్ని ఒక్కటి కూడా మనం పూర్తి స్థాయిలో కూడా ఆలోచించాల్సిన విషయం. లేకపోతే రేపు జరగబోయే పరిస్థితులలో ఏదైనా జరగచ్చు అనే అంశానికి సంబంధించి కూడా మనం చూడాల్సిన పరిస్థితి కనబడుతుంది. సో ఇది ఒక అంశానికి సంబంధించి. ఇక మీ అందరికీ తెలిసిన విషయమే కదా,